ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, యేసయ్యను ప్రేమించినటువంటి స్త్రీలలో ముఖ్యమైనది ఎవరంటే మగ్దలేని మరియ. మగ్దలేని మరియ తను ప్రభువుని ఎరిగిన తర్వాత, తన పాప జీవితం నుండి వేరుపరచబడిన తర్వాత, యేసులో ఉన్నటువంటి ఆ విలువను గ్రహించి ఆ విలువను ఆవిడ సొంతం చేసుకున్న తర్వాత, ప్రభువును తప్ప మరి ఎక్కువగా ఎవరిని పట్టించుకున్నట్లుగా మాత్రం లేఖనాల్లో లేదు. ఈ మగ్దలేని మరియే ఎవరికి ఆక తెలుసా? లాజరుకు అక్క. మగ్దలేని మరియన్న, లాజరు అక్క, మరియన్న ఒకరే. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క విలువను తెలుసుకున్నటువంటి, బ్రతికుండేటప్పుడు యేసయ్య మనుషుల మధ్య మనుషునిగా సంచరించినప్పుడే యేసు యొక్క విలువను సంపూర్ణంగా ఎరిగినటువంటి స్త్రీ ఎవరంటే మగ్దలేని మరియ. ఆవిడ ఇంచుమించుగా 150 ధ్యానాల విలువ కలిగినటువంటి అత్తరును ఆయన పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచినటువంటి, ఆయన ప్రేమించినటువంటి గొప్ప స్త్రీ ఆవిడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే దీంట్లో ఒక మాట కనిపిస్తుంది. ఏంటంటే, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక షేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచారు. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో యేసయ్యకు ఇంత విలువైనటువంటి అత్తరు పాదాలకు పూసిన వారు ఎవ్వరూ లేనటువంటి రోజుల్లో గొప్ప సమర్పణ కలిగి ఏం చేసిందంటే, అత్తరు దేవుని యొక్క పాదాలను వింటూనే కాకుండా తన తల వెంట్రుకలతో తుడిచింది. హల్లెలూయా, హల్లెలూయా. పాపము నుండి ఒక వ్యక్తి వేరుపరచబడిన తర్వాత, పాపం నుండి ఒక వ్యక్తి దూరపరచబడిన తర్వాత, పాపుని ప్రేమించినటువంటి యేసును ప్రేమించడం నేర్చుకునేటప్పుడు వారికి యేసు కంటే ఏది కూడా ఎక్కువగా కనిపించదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమీ లేనప్పుడు యేసు కొరకు వెంపర్లాడే మనుషులు దేవుని యొక్క మహాకృపను బట్టి వారి పరిస్థితులు దేవుడు మార్చిన తర్వాత ముందున్నటువంటి వెంపర్లాడే ఆయా అలవాట్లు నుండి మనుషులు ఏమవుతున్నారు? ఈ రోజుల్లో వేరుపరచబడుతూ ఉన్నారు, దేవుడికి దూరం అవుతూ ఉన్నారు. కానీ ఈ మగ్దలేని మరియ, ఈ మరియ మాత్రము ఆయన పట్ల అటువంటి ఆలోచన కలిగిలేనే లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంతగా ప్రేమించినటువంటి మరియకు ఏది జ్ఞాపకం లేదు తెలుసా?
జ్ఞాపకం లేదు తెలుసా? ఏంటి జ్ఞాపకం లేదు? ఎలాగా? అది నువ్వు ఎంత ప్రేమించినా దేవుని యొక్క మాట నీతో పెనవేసుకోవడం లేదనుకో, నీవెప్పుడు కూడాను నిరాశ నిస్పృహల్లో దుఃఖంతోనే విచారంతోనే నువ్వు బాధింపబడతావు తప్ప నువ్వు ఆనందంగా ఉండటానికి అవకాశం కూడానే ఉండదు. ఈ సమయంలో మీకు 3 విషయాలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నెంబర్ 1 ఏంటంటే, యేసయ్య ఈ లోకానికి మనుష్య కుమారుడుగా రాకముందే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవశింపచేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, యేసయ్య వచ్చిన తరువాత ఆయన సిలువలో మరణించక ముందే ఆయన యొక్క మరణము గురించి యేసయ్య ముందే చెప్పాడు. నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే చెప్పాడో అది చేసి తనకి ప్రియముగా ఉన్నటువంటి శిష్యులకే కాకుండా తన వారు అనుకున్న వారందరికీ కూడా ఆయన తనకు తాను కనపరుచుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందే, అంటే క్రీస్తుకు పూర్వమే ప్రవక్తలు ప్రవచించారు. ప్రవక్తలు ప్రవచించినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. తర్వాత యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలు, సిలువలో మరణించక ముందు ఆయన చెప్పినటువంటి మాటలు, తర్వాత సిలువలో మరణించి మరణాన్ని జయించి లేచిన తర్వాత ఆయన కనపరుచుకున్నటువంటి మాటలు కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగం చేశాను. అతడు తనతోనే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతను దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు పూర్వమే యేసు క్రీస్తు వారి లోకానికి మనుష్య రీతిగా రాకముందే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు చూడండి, మరొకసారి మాట నేనే చదువుతాను. చూడండి, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతని ఎవరు? యేసయ్యను నలుగొట్టుటకు తండ్రి అయినటువంటి యెహోవాకు ఇష్టమైంది. కారణం ఏంటి తెలుసా? ఆయన నలుగు కొట్టబడకపోతే మనందరి పాపములో మనము వేరుపరచబడ్డము అసాధ్యం. కనుక అందరి కొరకు ఒకడు బలి అవడము మంచిదనే సంగతి ప్రభు అయినటువంటి యెహోవా ఆలోచించి తమకు సమానముగా ఉన్నటువంటి తన యొక్క కుమారుణ్ణే మనందరి కొరకు బలియాగముగా ఆయన అర్పించటకు ఏమాత్రం కూడా వెనకంజ వేయలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా ప్రవక్త యేసయ్యను గురించినటువంటి మాటలు యేసయ్య ఈ లోకానికి రాకముందే, మనుష్య రీతిగా రాకముందే యెషయా ప్రవచించాడు. అదే కీర్తనాకారుడు కూడాను ప్రవచించాడు. దావీదు కూడాను 16వ కీర్తన 10వ వచనం, 16:10లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇక్కడ ఈ 10 కాకుండా 16వ కీర్తన 8 నుండి 11 వచనాల్లో ఇవన్నీ కూడా యేసుక్రీస్తును గురించి చెప్పబడినవి. ఇవే మాటలు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 28 నుండి 35 వరకు కూడా ఇవే మాటలు పేతురు కూడాను చెప్పాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించాలి, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే యేసు క్రీస్తును గుర్చినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడటానికి యేసు క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడాయి. కనుక దేవుని యొక్క వాక్యంతో ఏ ఒక్కరైతే మమేకమవుతారో, దేవుని యొక్క వాక్యంతో ఏ ఒక్కరైతే సహవాసము కలిగి ఉంటారో, దేవుని యొక్క వాక్యంతో ఏ ఒక్కరైతే గణం వేసుకుంటారో, దేవుని యొక్క వాక్యంతో ఏ ఒక్కరైతే సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారో, ఎన్ని పరిస్థితులు వారి చుట్టుముట్టినా అవలేలగా వారు దేవుని యొక్క మాటల ద్వారా ఆదరింపబడమే కాకుండా ఇతరుల్ని కూడా ఆదరించే పరిస్థితి దేవుడు వారికి కలుగు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట లూకా సువార్త 23:34. దాంట్లో ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెవరు గనుక వీరిని క్షమించు. ఆ మాట ఎలా చెప్పగలిగాడు? యేసయ్య కూడాను వాక్యమే ఆయనే వాక్యం. ఆ వాక్యాన్ని ఎప్పుడు ఏ విధంగా ఉచ్చరించాలి, పలకాలి, దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేన్ని నమలు వేసుకోవాలనే దాన్ని తండ్రి యొక్క మనస్సు ప్రకారము నడవటం నేర్చుకున్నాడు. కనుక ఆయన ఇబ్బందుల్లో ఉండి కూడాను, సిలువ వేయబడి కూడాను తనకి ఇబ్బంది పెడుతూ తన కొరకు పిచ్చి కేకలు వేస్తున్నటువంటి మనుషులు, ఆయన్ని శిక్ష విధిస్తున్నటువంటి మనుషుల కొరకు తండ్రికి ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఒకసారి యేసయ్య పలికినటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితి కూడా నిన్ను ఏమీ చేయలేదు. మనం శారీరకంగా ఉద్రేకానికి గురవుతాం, శారీరకంగా మనకు మనమే మన యొక్క విలువల్ని దిగజార్చుకున్నట్టు ప్రవర్తిస్తాం. కానీ దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు నడవడం నేర్చుకుంటే ఏదైనా నీకు సాధ్యమే. తర్వాత ప్రేమ వాక్యంలో ఉండేది. ప్రేమ అనేక దోషములను కప్పదు. ప్రజలపై, ఆయన యొక్క సృష్టిపై ఆయనకున్నటువంటి ప్రేమ ఏం చేస్తుంది? వారు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో కూడా అదే పరిస్థితిని నువ్వు అవలంబించగలిగితే, ఒక భార్యగా, ఒక భర్తగా, తల్లిదండ్రులుగా, బిడ్డలుగా అవలంబించగలిగితే ఇంట్లో ఏమో తెలుసా? ఇంటిలో ఇబ్బందికరమైన పరిస్థితి నీ కంటికి అసలు కనిపించదు. ప్రేమలో చోట దోషం అనేది మరుగు చేయబడతాడు. ప్రేమలో చోట కోపతాపాలకి గురి కావడం అనేది అరుదు. సామెతల గ్రంథకర్త సొలొమోను రాజు ఒక మాట అంటాడు. ఏంటంటే 15వ ముందు అయిన మాట కోపమును చలార్చును, ఆగ్రహాన్ని చలార్చును. కనుక ఎప్పుడు కూడా మనము ఏం గమనించాలి? కోపము నేను పడగొట్టేస్తుంది, కానీ ఆ కోపంలో దేవుని యొక్క ప్రేమ కలిగి నువ్వు ఎప్పుడైతే నడవగలుగుతావో దేవుడు గొప్ప కార్యాలు చేసి ముందుకి నడిపిస్తాడు. బీపీ, షుగర్లు ఎప్పుడు పెరిగిపోతాయి తెలుసా? ఎక్కువగా నువ్వు ఊహించలేనంత రేంజ్కి ఎప్పుడు అయిపోతాయి తెలుసా? అందరూ చెప్పాలి. కోపము పట్టలేనంతగా మనుషులు ఉగ్రులు అయిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ లెవెల్స్ ఏమవుతాయి? పెరిగిపోతాయి. మందులు వాడుతున్న వాళ్ళు మందులు వాడితే పర్వాలేదు, ఆ కోపంలో ఈ వెయ్యి మర్చిపోయారు అనుకోండి, టపామని కింద పడిపోతాయి. అంటే అది నీకు లాభం కలుగు చేయకపోగా నీ ఆరోగ్యాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. హల్లెలూయా. యేసయ్యను చూసి మనం నేర్చుకోవాల్సిందే.
ఇది ఎవరు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరు చెప్పినటువంటి మాట అంటే రాజు అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి మాట. ద ఫార్ములా ఆఫ్ కింగ్ సాల్మన్. రాజు అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి మాట ఏ ఒక్కరైతే, అది చిన్నోళ్ళే కాదు, పెద్దోళ్ళే కాదు, యవనస్తులే కాదు, ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటే బ్రతుకులు ఏమవుతాయి? బాగుపడతాయి. మన ఇంటి నుండి చిన్న విషయం కూడా బయటికి వెళ్ళనే వెళ్ళదు. నీ యొక్క సుగుణాలు చూసినటువంటి మనుషులు నిన్ను పోలి నడవటానికి దేవుడు నీకు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసును గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చినటువంటి దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు వాడు. ఎందుకు తెలుసా? యేసయ్య 1-40 ఒక్కసారే ఆయనకి జరిగింది. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు, నాకు 5 సార్లు, అంటే ఆయన అనుభవంలోకి ఈయన ఏం చేశాడు? అడుగు పెట్టాడు. యేసయ్య అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, నువ్వు ఏ వయస్సు గలవాడు అయినను నీకు పరిస్థితులు నేను పడగొట్టడము అసాధ్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యను ప్రభువైన యెహోవా ఎందుకు నలగొట్టాడంటే నీ పరిస్థితుల్లో పెరుమార్పు కలుగు చేయడానికి. కనుక నీ పరిస్థితుల్లో పెరుమార్పు కలుగు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఇష్టపడినా ఆయనకు నువ్వు అనుకూలంగా నడవడం ఎప్పుడైతే నేర్చుకుంటావో నీ పట్ల ఇంకా అద్భుతాలు చేసి దేవుడి ముందుకి నడిపిస్తాడు. మరియా అంతంగా ప్రేమించినటువంటి వ్యక్తి. స్త్రీలలో ఆవిడంతగా యేసయ్యను ప్రేమించిన వారు ఆ రోజుల్లో ఎవరు లేరు. కానీ దేవుని యొక్క మాటను మార్చి, దేవుని యొక్క మాటను మీరు వెనక్కి చూడకండి. నేను అమ్మాయితే నా వైపే చూడండి. దేవుని యొక్క మాటను మరిస్తే ఏమవుతుంది? విచారానికి గురవుతారు, దుఃఖానికి గురవుతారు, ఇబ్బందికి గురవుతారు. పెద్దల కన్నా వెళ్ళింది మగ్దలేని మరియా సమాధి దగ్గరికి. కానీ ఏం మర్చిపోయింది? ఆయన యొక్క మాటల్ని మర్చిపోయింది. ఆయన మాట మర్చిపోతే నువ్వు ఆదరణ పొందడము అసాధ్యం. మరలా ఆయనే వచ్చి నిన్ను బలపరచాలి. ఈ మరియును బలపరచడానికి దేవుడు దేవదూతల పరలోకం నుండి ఎక్కడికి పంపించాడు? సమాధి యొద్దకు పంపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మహాభూకంపము. అసలు మీరు వెళ్ళడంతోనే అనుమానంతోనే వెళ్ళారు. అక్కడ పెద్ద రాయి ఉంది. ఇప్పుడు మనము బలహీనులు. చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయి వెళ్ళని సుగంధ ద్రవ్యములు కొన్నది. వారు ఆదివారం పెద్దల కన్నా లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొందించినని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి. ఈ సంగతి పరలోకం ఉన్నటువంటి దేవుడు ఆలకించి మీరు వచ్చేసరికి ఆయన ఏం చేశాడు? దేవదూతను పంపించాడు. దాన్ని తీసివేసి
తీశారు మూటను. ఆ తీసివేయబడినటువంటి మూటపై ఎవరు కూర్చుంటారు? వీళ్ళు వెళ్ళేసరికి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 28 మాత్రం కూర్చున్నాం, దేవదూతలు కూర్చున్నాం. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తే ఏదైతే నీకు ఆటంకంగా అడ్డుగా ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావో ఆ అడ్డును నువ్వు అనుకున్నప్పటికే పని దేవుడు ఏం చేస్తాడు? పూర్తి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా వెలిసారు. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఈ యొక్క 4 సువార్తల్లో కూడా ఒకే పేరు ఉచ్చరింపబడింది. ఆ పేరే మగ్దలేనే మరియ. హల్లెలూయా. ఇంతగా ప్రేమించినటువంటి మరియ కూడాను దేన్ని మర్చిపోయింది? దేవుని యొక్క మాటను మర్చిపోయింది. దేవుని యొక్క మాటను మరిస్తే, అందుకే దేవుని యొక్క మందిరానికి రావడం ఎంత ప్రాముఖ్యమో, వచ్చినటువంటి వారు దేవుని యొక్క మాటలు ఆలకించడం ఎంత మరింత ప్రాముఖ్యమో, అంతకంటే దాని నిత్యము నమలులేక ఇంకా ఇంకా ప్రాముఖ్యం. ఇది ధనం ఉంటే సమాధానం రాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఉంటే నీ గుండె సమాధానము, శాంతితో నీవు నింపబడడానికి దేవుడు నీకు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత ప్రేమించినటువంటి మరియ కూడాను ఏం లేక బాధలు పడుతుంది? దేవుని యొక్క వాక్యము లేక, దేవుని యొక్క మాటను జ్ఞాపకము చేసుకోలేక. కనుక దేవుని యొక్క మాటను ఏ ఒక్కరైతే జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు ముందే ప్రవక్తల ద్వారా ప్రవచిస్తున్న మాటలు ఏ ఒక్కరైతే నమలు వేసుకోగలుగుతారో దేవుడు వారిని ఆదరించి ముందుకి నడిపిస్తాడు. వారు ఆదరణ పొందడమే కాకుండా అనేక మంది వారు ఆదరించడానికి దేవుడు వారికి సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. ఇప్పుడు యెషయా పలికినటువంటి మాట మనం చదువుకున్నాం. తర్వాత దావీదు కూడాను కీర్తనలో పలికినటువంటి మాటను జ్ఞాపకము చేసుకున్నాము. అతడు హోషేయ కూడాను కొన్ని మాటలు చెప్పాడు. హోషేయ గ్రంథము 13:14 హోషేయ 13 పాతాళ వర్షంలో నుండి నేను వారిని విమోచించను, మృత్యువు నుండి వారిని రక్షించను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముందు ఎక్కడా? పశ్చాత్తాపము నాకు ఉండదు. జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. ఇది కూడా నువ్వు యేసుక్రీస్తును గుర్చినటువంటి ప్రవచనమే. హోషేయ ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, దావీదు కూడాను ప్రవచించాడు. ఈ ప్రవచనాలు నీకెప్పుడు నువ్వు వాటిని సమూలంగా నువ్వు పఠించగలవంటే దేవుని వాక్యంతో నీకేముండాలి? సంబంధము ఉండాలి. దేవుని వాక్యంతో నువ్వు ఎప్పుడైతే సంబంధము కలిగి ఉంటావో, పరిస్థితులు ఎంత విషమించినటువంటి పరిస్థితులు నీ చుట్టుముట్టినా అవి నిన్నేమి చేయలేవు. ఇంకో మాట, యెషయా గ్రంథము 26:19 కూడాను ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 26:19 చదువుతున్నావా? మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారు ద్వారా మేల్కొని ఉచ్చరించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తలలోని ప్రాతలను సజీవులుగా చేయడం. ప్రాతలు అంటే ఏంటి? ప్రాతలు అంటే ఏంటి?
అక్కడ ఆ మాట చూడండి, మరొకసారి నేను చదువుతాను చూడండి. నా వారి శవములు సజీవములు అభిన మంటిలో పడి ఉన్న వారిలాగా మేల్కొని ఉత్సహించడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రాతలను సజీవులుగా చెయ్యి. ప్రాతలు అంటే శవాలు. శవాలు ఏమవుతాయన్నా? సజీవులు అవుతాయి. యేసు క్రీస్తు వారు పెద్ద కేక వేసి, సిలువలో పలికినటువంటి మాట అది ఒకటి. పెద్ద కేక వేసి ఆయన ప్రాణం విడిచినప్పుడు సమాధిలో ఉన్నటువంటి శవాలు ఏమయ్యి? సజీవులుగా లేచాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటంటే సార్, దేవుడు ముందే నన్ను నిన్ను మనలందరినీ కూడా బలపరచడానికి ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ఆయన అమూల్యమైనటువంటి మాటలు ఏ ఒక్కరైతే గుండెల్లో పెట్టుకుంటున్నావు, ఇది నువ్వు కలిగి ఉన్నటువంటి డబ్బు బ్యాంకుల్లో పెట్టుకున్న డబ్బు ఉందనే ధైర్యం కంటే, వాక్యం నీ గుండెల్లో ఉందనే ధైర్యం నీకుంటే అది చెయ్యలేనిది ఇది చేస్తాను. హల్లెలూయా. ఏం చేయలేండి? డబ్బు చేయలేదు. డబ్బు చేయలేండి, దేవుడు చేయగలడు. ఆయన చేయగలడనే నమ్మకం ముందు నీకు కూడా ఎప్పుడైతే ఉంటుందో దేవుడు కంపల్సరిగా నీ నమ్మకాన్ని ఉమ్ము చేయడు. కానీ నీ నమ్మకానికి తగినటువంటి ప్రతిఫలం నుంచి ముందుకి నడిపిస్తాడు. ఇది ప్రవక్తల ద్వారా క్రీస్తుకు పూర్వము యేసయ్య పలికినటువంటి మాట. సిలువకి ఎక్కక ముందు యేసయ్య చెప్పినటువంటి మాటలు కూడా మనం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుండి 33. మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుండి 33 చదువుతున్నా. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపను ఆరంభించారు. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పోము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాడు. అసలు పేతురు ప్రేమకు గద్దింపేది. ఈ మాట ఎవరికైనా అర్థమవుతుందా? పేతురు ఏం చూపించాడు? నీకు అటువంటిది జరగకూడదని ప్రేమను చూపించాడు. కానీ యేసయ్య ఏం చేశాడు? సాతానా వెనక్కి పో. ప్రేమించిన వాడికి సాతానా అండం ఏంటి? ఇది ఎంతో మనసును గాయపరుస్తుంది కదా. కానీ పేతురు మనలేదు. పేతురుని ప్రేరేపించినటువంటి సాతానును దేవుడు గద్దించాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడకుండా అడ్డు ఎవరు తగ్గుతారంటే నిన్ను బాగా ప్రేమించిన వారు అడ్డు తగ్గుతారు. యేసు వారి యొక్క శిష్యుల్లో పేతురు యేసయ్యను ప్రేమించిన వారిలో మొదటివాడు చెప్పలేదు కానీ ఆయనకంటే మొదటివాడు యోహాను, తర్వాత మరి అటువంటి వాడు ఆయన మరణిస్తానంటే గద్దించాడు. గద్దిస్తే ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు? సాతానా, నా వెనక్కి పోవా. ఎందుకు ఈ మాట?
యేసయ్య పేతురుకు రావాల్సి వచ్చింది. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక అమలు పరచకుండా అడ్డు పడిన వారిలో పేతురు ముందుకి వచ్చాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఇందాక మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం. ఏంటట? యేసయ్యను నలుగొట్ట ఆయనకి ఇష్టమైంది. అది ప్రవచనం. అది ప్రవచనం నెరవేర్చబడాలంటే యేసయ్య వాళ్ళ సిలువలో త్యాగము చెయ్యాలి. యేసయ్య సిలువలో త్యాగము ఎందుకంటే నీ నా పాప శాపముల నుండి, దోషముల నుండి మనం వేరుపరచబడి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటే ఆయన త్యాగం తప్ప మరి ఏది మనల్ని మన బంధకాల నుండి విడిపించలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడే కాకుండా మత్తయి సువార్త 16:21-22 కూడా మత్తయి సువార్త 16:21-22 పొంది చంపబడి 3వ తమ శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అవును కాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగాడు. చాలు. ఎవరు చేయి పట్టుకొని ఎవరు గద్దించారు? యేసు ప్రభువాన్ని పేతురు చేయి పట్టుకొని యేసు ప్రభువునే గద్దించాడు. అది చూడండి, అంత విడ్డోడు. నీ పిల్లలు నీ చేయి పట్టుకొని నిన్ను గద్దించారు అనుకోండి, ఎలా ఉంటుంది? నీ పిల్లలు నీ చేయి పట్టుకొని నేను గద్దించారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరు మాట్లాడలేదు. చాలా బాగుంది. ఆ బాధ కంటే ఈ పేతురు వల్ల యేసయ్య బాధ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది ప్రవచనం నెరవేర్చబడి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశంలో తన ప్రజల పట్ల నెరవేర్చబడాలంటే యేసయ్య ఏమవ్వాలి? మరణము అయ్యి తీరాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది లేకపోతే పాపంలో మనుషులకు ఏం లేదు, పాప విమోచన, విడుదల లేదు. కాబట్టి పిల్లరా, యేసు ప్రభువారు ముందే ఏం చేశాడు? తన మరణముని గురించి ముందే చెప్పాడు. ముందే చెప్పబడినటువంటి మాటల్ని ఆలోచించినటువంటి శిష్యులైతేని, తమ ప్రేమించిన వారైతేని ఆయన మరణించిన తర్వాత ఈ మాటలు ఏంటి, ఏం చేయాలని ఆయన చెప్పాడు? ముందు జ్ఞాపకము చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలని చెప్పాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? మర్చిపోవడానికి కారణం ఏంటి? మర్చిపోవడానికి కారణం ఏంటి? అంత బాగుంది అలిసినట్టు యేసయ్య చచ్చిపోయి లేచాడు లేదా? జీసస్ ఇస్ ఎలైవ్. యేసు సజీవుడు. యేసు సజీవుడు అయినప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి? సజీవురాలుగా, సజీవుడుగానే ఉండాలి. అలా ఉండేటప్పుడు నీ మాట ఎలా రావాలి? బ్రతికిన వాడుగానే నీ మాట రావాలి. ఎలా రావాలి? బ్రతికేవాడుగానే నీ మాట రావాలి. అది ఎప్పుడైతే వచ్చిందో దేవుని యొక్క మాటల ద్వారా నువ్వు లేకపోతే ఇక్కడ ఉన్న వారికి ఏ తేడా ఉండదే ఉండదు. ఇంకో మాట కూడా చెప్పాడు చూడు.
మార్కు సువార్త 9వ అధ్యాయము 31, 32 చదివినట్లున్నా అమ్మా. 9వ అధ్యాయం 31, 32లో కూడా మనం చూస్తే అది ఏంటదా, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగిస్తారు, చంపబడిన 3వ దినాన ఏమవుతాడు, లేపబడతాడనే మాట మీకు జ్ఞాపకం ఉంటే సమాధి దగ్గరికి వెళ్ళే అవసరము నీకు రానే రా. ఈరోజు అందరూ వినండి, జాగ్రత్తగా వినండి. ఇది ఎక్కువగా ఈస్ట్ వెస్ట్లో కొన్ని సంఘాల్లో ఉదయమే లేచిపోయి చనిపోయినటువంటి వారు ప్రేమించినటువంటి ప్రేమించి ప్రభువునందు నిద్రించినటువంటి వారి సమాధుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, పూలు వేస్తారు, అక్కడే అరటి పళ్ళు చదువుతారు, స్వీట్ పంచుతారు. అసలు ఇక్కడ సంగతి ఏంటి, ఏం చెప్పారు, దీన్ని జ్ఞాపకం చేసుకుని చేస్తాం. ఆచారాలు పాటించడం కంటే వాక్యాన్ని పాటించడం చాలా చాలా ముఖ్యం. ఆచారాల కంటే ఏది ముఖ్యమో దేవుని యొక్క వాక్యము ముఖ్యం. సమాధిలో యేసయ్య లేదంటే లేనప్పుడు ఈ స్త్రీలు ఏం కొనుక్కొని పట్టుకొని వెళ్ళారట, సుగంధ ద్రవ్యాలు. ఇప్పుడు ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరు పూసారు, అక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళి ఇంటికి వెనక్కి తెచ్చారు. కానీ ఇప్పుడు మామూలు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబీకులు పేరు చెప్పుకొని అక్కడ స్వీట్లు అరపళ్ళు ఏమి ఇస్తారు తినేసి అక్కడ ప్రార్థన చేసి వచ్చేస్తారు. ప్రార్థన చేయడం తప్ప, ప్రార్థన చేయొచ్చు. కానీ ఈ ఆచారము ప్రభువే ఎక్కడ లేడు, సమాధిలో లేడు. ఆయన చెప్పినట్లుగా 3వ దినమే ఆయన నేర్చి తనలో అందరికీ కనుపరచబడ్డాడు. అది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 20 రోజులు కాదు, 40 రోజులు. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అందరూ ఇక్కడే ఉన్నారు, కొద్దిగా సమాధానికి వెళ్ళి వచ్చేస్తాను ఒకరు. సంవత్సర కాలం జ్ఞాపకం చేయటం, జ్ఞాపకార్థం కొడుకులు పెట్టుకోవడం, వారిని జ్ఞాపకం చేసుకోవడం, వారు మనతో ఉండేటప్పుడు వాళ్ళు చేసినటువంటి మంచి పనుల్ని చెప్పుకోవడం, సాక్ష్యం ఇవ్వడం తప్పు కాదు. కానీ సమాధిలోని యేసయ్య లేడు, ఆయన చెప్పినట్లుగా తిరిగి లేచాడు. సమాధి ఖాళీగానే ఉంది. ఆయన 3 రోజులు ఆయనకి అద్దెకి ఇచ్చినటువంటి అరవతైకి తిరిగి ఖాళీ సమాధిని యేసయ్య అప్పచెప్పాడు. అటువంటిప్పుడు నీకు ఇప్పుడు మరలా నీ ప్రియులు జ్ఞాపకం చేసుకొని అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా చేయడం ద్వారా నీకు ఆదరణ కలుగుతుందా? ఆయన సజీవుడైనటువంటి దేవుడు నీవు ప్రేమించినటువంటి ఎవరిదైతే నువ్వు పోగొట్టుకున్నావో వాడు కన్ను మురికి ముందే ప్రభువుని ఎరిగి ప్రభువును నిద్రిస్తే ఆయన రాకల్లో ఎవరి ముందు ఎత్తపడతారు తెలుసా? గమనించాలి. సజీవులమైనటువంటి మనకంటే ముందు ఎవరైతే ప్రభువును నిద్రించారో వారే లేపడతారు. ఆ తనీత దేవుడు ప్రభువుని ఎరిగి ఆయన నిద్రించిన వారికి ఇచ్చాడు వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ బాటంతోనూ
యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు ముందు ఎవరు లేస్తారని వాక్యం చెప్తుందంటే ఎవరు నీకంటే నాకంటే మనకంటే ముందు ప్రభువునందు నిద్రించిన వారు ముందు లేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి, ఒక మాట ఆ మాట చదివించి మనం ముందుకు వెళ్తాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పిందేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా దేవుని సన్నిధికి చేరము. ఆయన అంటే దేవుడు. తర్వాత ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. 2 చేతులు పైకెత్తారు. అన్ని చెప్పదు, 2 చేతులే పైకెత్తారు. ఇప్పుడు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువునందుండి మృతులైనటువంటి మృతులు, నీవు ప్రేమించిన వారు, నీకంటే ముందు మరణించిన వారు, నీకంటే ముందు నిద్రించిన వారు ఇప్పుడు ఏమవుతున్నారు? లేస్తున్నారు. అంటే దాన్ని నువ్వు కనిపెట్టాలి తప్ప ఈ అనవసరమైన వాటిని నువ్వు ఆచార ప్రకారం నువ్వు నడవడానికి ప్రయత్నం చేసామనుకో, సమాధి నుండి వచ్చిన వారు సంతోషంగా వచ్చారా, విచారంతో వచ్చారా? చెప్పాలి. అందరూ విచారంతో వచ్చారు. ఎందుకు? ఏ సగం లేదు, ఆయన సజీవులు. ఆ సజీవులనే సమితి చెప్పడానికి పరలోకం ఉండే గుడ్డ వారి కూడా ఎదురు చూస్తూ ఉంది. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క మాటల్ని మర్చిన వారు కనుక ఆ మాటలు నేను మరొకసారి వారు జ్ఞాపకం చేసి ఇక్కడ నుండి వెళ్తానని చెప్పి వారి కొరకు దొడ్డులు ఎక్కడ వేస్తున్నాయి? సమాధి దగ్గర. ఈ రోజు నువ్వు కూడా మర్చిపోయేవేమో, అందుకని దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే సజీవుడైనటువంటి దేవుడు నీతో నిత్యము ఉన్నవాడైన సంగతి పెరిగింది. అసలు దుఃఖానికి అవకాశమే లేదు, విచారానికి చింతకు అవకాశం లేదు. నీ పరిస్థితి ఎంత ప్రతికూలంగా మారినా పరిస్థితిని ఏమీ చేయలేవు. కారణం ఏంటంటే యేసు సజీవుడు. యేసెవరు? సజీవుడు. హల్లెలూయా హల్లెలూయా. మగ్దలేని మరియా దోత చెప్పిన ఆవిడ ఆదరణ పడాల. అర్థమైందా? ఏది నాటుకుపోయింది మనసులో ఏది నాటుకుపోయింది చెప్పాలి. యేసయ్యను సమాధి నుండి వచ్చినటువంటి మగ్దలేని మరియా ఇతర స్త్రీలు శిష్యులకు ఏం చెప్పారు? యేసయ్యను ఎవరో ఎక్కడికి పోయారా అని చెప్పారు తప్ప దోత చెప్పింది చెప్పారు చెప్పాలి. ఈరోజు మనం కూడా అదే చేస్తాం. ఈరోజు మనము కూడా అదే చేస్తూ ఉన్నాం. కడుపునే సమాధిని పోలిన బ్రతుకులే తప్ప సజీవుడైనటువంటి యేసయ్యను పోలిన బ్రతుకులు కనపరిచిన వాడు చాలా చాలా తక్కువ. కనుక నువ్వు ఆనందించలేకపోతూ ఉన్నావు. ఇతరులు ఆనందించడానికి దేవుడు వాడుకునే పాత్ర దానికి ఉపయోగపడకుండా మూడు వాటిని ముద్దులాగా మారిపోతూ ఉన్నాం. కనుక ఇది దేవుడు కోరుకునే లక్షణము కానీ కాదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 20వ అధ్యాయం యోహాను 20వ అధ్యాయం 9వ వచనం లేకపోతే 8వ వచనం చదవండి. అప్పుడు మొదటి సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలకు పోయి చూచి లేచిన అగత్యమని
వారు ఇంకనూ గ్రహింపలేదట. కానీ ఒకడు మాత్రం గ్రహించాడు, కానీ గుంపులో పోవేద్దాం, గొర్రెల్లో ఒక్కడే అయితే. ఇప్పుడు చూడండి, మోషే కాలంలో కనాను దేశం యొక్క కీర్తి ప్రదర్శి ఏంటో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కనుగొని రమ్మని 12 గోత్రాల 12 మందిని పంపించారు. జాగ్రత్తగా వినండి. 12 గోత్రాల నుండి ఎంతమంది పంపించారు? 12 మందిని పంపించారు. 10 మంది ఒక పార్టీ. ఇల్లు వచ్చిన తర్వాత ఏమయ్యారు? 10 మంది ఒక పార్టీ అయ్యారు, ఇద్దరు ఒక పార్టీ. ఎవరి మాటలు జనాలు ఎక్కువగా విన్నారు? చెప్పాలి. 10 మంది మాటలు 10 మంది మాటలు నమ్మిన వారు అందరూ కూడా బాగుపడ్డారా, చచ్చారా? అందరూ గట్టిగా చచ్చారు. గుంపు ఎక్కువగా ఉండాలి, నువ్వు గుంపులో కలవక. జట్టు ఎక్కువగా ఉండాలి, జట్టులో కలిసిపోక. పనికి వాళ్ళ మాటలు మాట్లాడబడితే నువ్వు సావాసము చెయ్యక. ప్రభువు మాటలు అందుకోవడానికి, ప్రభు మాటల వల్ల ప్రయోజనము, ఉపకారము, మేలు ఉందని ఎరిగి ఆ మాటలను పట్టుకోవడానికి ముందరకు వేస్తే ఆ మాటలు ఏం చేస్తుంది? పదిలు పరుస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. సజీవుడు నిన్ను ఎప్పుడు కూడా సజీవులుగా ఉంచడానికి నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది ఎక్కువ మంది ఉన్నారు కదా. రేపు కష్టం వచ్చినప్పుడు ఎవరు పక్కకొచ్చి పలకరిస్తారు, కబుర్లు చెప్తారు. ఈ కబుర్లకు అలవాటు పడ్డామనుకో ఏమైపోతా? మోసపోతాం. దేవుని యొక్క మాటను ఆలకించడానికి ముందడుగుతాయి. దేవుని యొక్క మాటను నీ ఒంటికి ఎక్కించుకోవడానికి ముందడుగు. దేవుని మాటను పాటించడానికి ముందడుగువే. నీకు ప్రయోజనం, నీ ఇంటికి ప్రయోజనం, నీ యొక్క సంఘానికి కూడా ప్రయోజనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ ఇది నువ్వు గ్రహించకుండా నీకు నచ్చినట్లు నువ్వు ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. యేసు ప్రేమించినటువంటి శిష్యుడు అయినటువంటి యోహాను, పేతురు కూడా పరుగులో వెళ్ళాడు. పేతురు కంటే ముందు ప్రేమించిన శిష్యుడు వెళ్ళాడు, దిగాడు, చూశాడు, నమ్మాడు. కానీ నొక్కి ఒక్క నుంచి రాకపోయాడు మిగతా వాడికి. పేతురు వెళ్ళాడు కానీ వచ్చేసాడు. ఈ విధంగా ఉన్నాడు ఈ యోహాను ఒక్కడే కాదు. నేను చూస్తే తప్ప, వేలు పెడితే తప్ప నేను నమ్మనే చెప్పాడు మహానుభావం. ఎవరు? సారీ, తోమను ఏం చేశాడు దేవుడు? ఇదే అధ్యాయంలో ఉంది ఆ కథ కూడా. ఇదే యోహాను 20వ అధ్యాయంలోనే ఉంది. వీళ్ళందరూ కూడా ఒక రూమ్ లో ఉండి, ఒక గదిలో ఉండి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వేసయ్యాడు. కానీ నువ్వు ఎక్కడి నుండి మాట్లాడిందైనా ఆలోచించే శక్తి అవుతుంది యేసయ్య. తర్వాత వారానికి మళ్ళా యేసయ్య వాడు ఉన్నటువంటి గదిలోకి వచ్చి తోమనే పిలిచాడారా? తోమైనా ఏంటి నన్ను పిలుస్తాను? నేను ఏం తప్పు చేశాను? నువ్వే తప్పు చేయలేదురా, పెట్టు వేరు. నా కొరకు ఏదో చెప్పాను. ఎవరు చెప్పారు? యేసయ్యకి సాడీలు, యేసయ్యకు లేనిపోయి చెప్పడానికి భూమి మీద ఉన్న ఏ మనుషుడికి కూడా సాధ్యము కాదే కాదు. అది తెలియాలి మనకి. హల్లెలూయా. తోటి వారికి, నీ చుట్టూ ఉన్న వారికి, నీ ఇంట్లో ఉన్న వారికి నీ కొరకు వేరే వేరే మాటలు లేనిపోయి చెప్పే పరిస్థితులు భూమి మీద ఉండొచ్చేమో, కానీ యేసయ్యకు దేవుడికి చెప్పే పరిస్థితులు ఏ మనుషునికి కూడా లేవు. కనుక ఆయన నువ్వు కలిగి ఉన్నందుకు నువ్వు ఏమవ్వాలి? సంతోషించాలి, ఆనందించాలి, దేవుడు నామాన్ని మహిమపరచాలి. అన్నదమ్ములు అందరూ అనుకున్నారు యోసేపు. ఏమంటున్నారు? భక్తులు వస్తున్నారు, ఇది సత్తే ఎవరు వచ్చిస్తారో చూద్దాం. వీళ్ళందరూ క్రైస్తవులే, వీళ్ళందరూ ఒక తండ్రి బిడ్డలే, ఒక ఇంట్లో ఉన్నవాడే. ఇక్కడ ఉన్న అందరూ ఎవరు? మనమంతా ఎవరమ్మా? దేవుని బిడ్డ. ఎంతమంది దేవుని బిడ్డలో పరిచయం చేసేది అసలు కథ అర్థమవుతుంది.
ఏమైనా బాధలు వచ్చాయనుకో, పోగులు కట్టించుకోవడానికి ఎన్నో నీళ్ళు ఇక్కడే ఉన్నారు కనిపిస్తుంది. ఏదైనా వచ్చాయనుకో చదువులు జరుపుకుంటూ ఇక్కడే ఉన్నారు. ఈ పనికి వాళ్ళు బుద్ధి ఉన్నంత వరకు నీ బ్రతుకులో దేవుని యొక్క కార్యాలు చేయలేదు. ఎందుకు తెలుసా? నీకు బాగులేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, జాగ్రత్తగా వెళ్ళాం. నీకు బాగులేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, బాగులేదని చెప్పినాక మందులు ఇచ్చేస్తారా? మాకు తెలిసినోడు అలాగే ఇచ్చేస్తారు. నువ్వు చేతులు వాళ్ళు ఎత్తట్లేదు, మాకు అర్థమైంది. ముందు పరీక్ష చేస్తాం. తాగినోడు వెళ్ళాడు అనుకో, బాగులేదు, పరీక్ష చేసినంత నీళ్ళెవరో దెబ్బతీసింది. జాగ్రత్తగా గుళ్ళు దగ్గర పెట్టుకొని మానవ రోజులు అనుకో, వారం రోజులకి వెళ్ళి వెంటకెళ్ళిపోతాం, శాశ్వత స్థానానికి వెళ్తాం. ఇష్టానుసారంగా బ్రతికిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా శృంగారానికి అలవాటు పెట్టిన వాళ్ళు ఇష్టానుసారం వెళ్ళారు అనుకో, టెస్ట్ చేసిందంత ఏమవుతుంది? హెచ్ఐవి లేకపోతే ఎయిడ్స్, అది ముదిరితే పరిస్థితి ప్రతికూలమైపోతుంది. ఎప్పటికైనా జాగ్రత్త పడు. లేకపోతే రక్తంలో ఏ మార్పులు వచ్చాయనుకోండి, ఇది ప్రారంభం అవుతూ ఉన్నటువంటి జబ్బు ఇది, ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉందని చెప్పేటప్పుడు అప్పటికి కొన్ని ఎలాగా చస్తాం కదా, ఎంతమందికి అంటించాలని అంటిద్దాం అనుకోని పనికి వాటి పనులకు అలవాటు పడితే డాక్టర్ చెప్పింది వినకపోతే నీ భక్తి ఏమైపోతే సర్వనాశనం ఎలాగైపోయింది. కానీ ఇతరులకి కూడాను పాడైపోయిన వారు ఎప్పుడు కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నా ప్రభు పాడైపోయిన వారిని కూడా బాగు చేయడానికి ప్రయత్నము చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుకునేటప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు. చదువుకునేటప్పుడే ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమించిన వాడినే చేసుకోవాలని ఉపవాసముని ప్రార్థన చేస్తుంది ప్రియ. ఏంటంటే ప్రేమించిన వాడిని చేసుకోవాలని ఉపవాసముని ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు తెలిసే అమ్మా, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఇలా చేయడం నీకు శ్రేయస్కరం కాదు, అయినా ప్రార్థన చేస్తాను కనుక దేవుడు నీకు అది మేలుకరం అయితే నీకు అది చేస్తాను, లేదనుకుంటూ తప్పిస్తాడు, ప్రార్థన చేయండి. ఎందుకంటే చెప్తూ వినే రకాల కాదు. ప్రార్థన చేసిన తర్వాత ఇష్టపడిన వాడు ఇంకో దాన్ని చేసుకున్నాడు. ఈ ప్రేమించిన దాన్ని ఇష్టపడిన వాడు ఇంకొక దాన్ని చేసుకున్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాం, అయ్యా నేను ప్రేమించిన వాడు నన్ను కాకుండా ఇంకొకరు చేస్తున్నాం. అమ్మా ఇది నీ మంచిగా జరిగింది, నువ్వేం బాధపడదు, ప్రార్థన చేయ, దేవుడు నీకు కూడా మంచి జీవితాన్ని ఇస్తాడు. సంవత్సరం పోయిన తర్వాత ఆమెకి తెలిసింది ఏంటంటే వీడికి చదువుతూ ఉండేటప్పుడు హెచ్ఐవి రోగము వచ్చేసింది. ఏ రోగం అది? ఇప్పుడు పెళ్లి చేసుకున్న దానికి కూడా అది ప్రార్థన వల్ల ఇప్పుడు ఈ అమ్మాయికి దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు తడబడినప్పటికీ కూడా తడబడిన దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క మాటలను పండించి దాన్ని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తే నిన్ను బలపరచడానికి, ఈ స్త్రీలను బలపరచడానికి దేవుడు దేవదూతలనే సమాధిలకు పంపించాడు. కానీ వీళ్ళిద్దా తెలుగులా చివరికి యేసయ్య వచ్చే ఏం చేశాడు? వారికి ప్రత్యక్షము అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడ మార్చండి, ముగిస్తాను. என்ன மாட்டோமா?
ఆయనను మోసుకొని పోయిన ఎట్లా ఆయనను ఎక్కడ ఉంచుతుందో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. చూడండి, మరియని ఎంతగా ప్రేమించాడు. ఇది సమాధి నుండి లేచిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం. ఎప్పుడో సమాధి నుండి లేచిన తర్వాత ఈ మరియా మగ్దలేని మరియా ఒకరే. ఈ మరియా అమ్మా అర్థమవుతుందా? కిటికీలు నుండి అడుగు చూడకండి, ఇటు చూడ. ఈ మరియా మగ్దలేని మరియా ఒకరే. ప్రేమించిన వాళ్ళు ఏ విధంగా బలపరిచి నిలవబెట్టాలో యేసుకు తెలిసినంతగా ఏ ఒక్కరికి కూడా తెలియదే. మరి అప్పుడు గుర్తుపట్టి ఏమన్నా తెలుసా? 16వ వచనం, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. హల్లెలూయా. అంటే దేవుని మాట పుచ్చిపోయింది కానీ యేసు సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి తెచ్చి ఆవిడ ఎప్పుడైతే మునుపుడు వలె పిలిచాడో అప్పుడు ఆవిడకి ఏం గుర్తుకొచ్చాడు? ఎవరు గుర్తుకొచ్చాడు? రబ్బుని గుర్తుకొచ్చాడు, బోధకుడు గుర్తుకొచ్చాడు, ప్రేమించినటువంటి యేసయ్య గుర్తుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ పరిస్థితి అంతా ఎదిగినటువంటి దేవుడు నిన్ను పిలిచినప్పుడు అప్పటికైనా నువ్వు గుర్తుపట్టలేదనుకో, ఇంకా నీ విచారం నీ దుఃఖం నీతోనే ఉండిపోతుంది. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞాపకం చూసుకోండి. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఉద్ధరింపబడతావు, బాగుపడతావు, అన్ని విధాలుగా ఆదరింపబడతావు. ఆదరింపబడటానికి దేవుడు నీకు సహాయం చేసే ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా. నేను ర్యాలీ పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మన వాళ్ళు కొద్దిమంది వచ్చాను. మిగతా వాళ్ళు వారి విజిల్లో ఉన్నట్లున్నారు, రాలేదు. కనీసం దేవుడు అవకాశం ఇచ్చి వచ్చే సంవత్సరాలకైనా ఎప్పటి నుండి ప్రార్థన చేసి పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు చాలా ఎక్కువ వచ్చారు. ఎందుకు తెలుసా? పరిస్థితులు అలాగా ఉన్నాయి. పరిస్థితులు అధిగమించి క్రైస్తవులు ఐక్యంగా ఉన్నారనే సంగతి లోకానికి సమాజానికి చెప్పడానికి నేను దినం ఒక పెద్ద అవకాశం. మన సంఘం నుండి వచ్చిన వాళ్ళు అందరికంటే నేను సంతోషించింది ఇద్దరిని చూసి. ఎవరంటే ఆ ఇద్దరు హీరోలే. ఒకడు ఆశలు, రెండు విజయ్. వీళ్ళిద్దరు బళ్ళు ముందు కూర్చొని చక్కగా వీళ్ళు పార్టిసిపేషన్ చేశారు. పిల్లలకి ఉన్నటువంటి ఆసక్తి పెద్దలకి కూడా రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకము చేసుకోవాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నిన్న ఎమ్మెల్యే వచ్చాడు. ఎమ్మెల్యే వస్తే సంతోషంగా నేను చెప్పట్లేదు, కార్పొరేటర్లు వచ్చారు. అన్నిటికంటే మించి దేవుడు ప్రజలు సేవకులు సేవకురాలు వచ్చారు. వీళ్ళందరికంటే ముఖ్యమైన వాడు యేసయ్య కూడా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి మనము మరుగు చేయకూడదు, మెరుగు చేయాలి. లోకానికి చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు అంతా కూడా చెప్పడానికి మనం ప్రయత్నము చేయాలి. ఇది ఎప్పుడైతే చేస్తామో దేవుడు నిన్ను ఇంకా 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 ఎక్కడ ఉన్నా నేను వాడుకోవడానికి ఆయన ప్రయత్నము చేస్తాడు. మరి యొక్క ఆశ ఆసక్తి దేవుడి పట్ల ఆడుకున్నటువంటి మంచి మనస్సును దేవుడు గ్రహించాడు. మాటలో మర్చిపోయినటువంటి మరియని కూడా మరలా మాటలు జ్ఞాపకం చేసి ఆయన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. కనుకే మరి ఏమైందంటే ఆదరింపబడింది. హల్లెలూయా. తప్పిపోయినటువంటి శిష్యులు అందరూ కూడా మరలా దారిలో పడడానికి దేవుడు సహాయము చేశాడు. కనుక ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు ఈ ఈస్టర్ సండే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మర్చిన వారు జ్ఞాపకం చేసుకోవడానికి, నీ యొక్క ప్రభువు నీ రక్షకుడు సజీవుడైన సంగతి జ్ఞాపకము చేసుకోవడానికి.
ఆయన సమాధిలో ఉన్నవాడు కాదు, సమాధిని జయించి లేచిన వాడైన సంగతి, ఆయన సజీవుడైన సంగతి నీవు బ్రతికినంత వరకు కూడా ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో నీ పరిస్థితుల కొరకు నీవు ఎప్పుడు కూడా తల వంచడానికి దేవుడు ఆయన అవకాశం ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతగాని వాడైతే సమాధిలోనే ఉన్నాం. ఈ స్త్రీలందరూ కూడా పెద్దల కారణం వెళ్ళేటప్పుడు సమాధిలో అయినా కనిపించు. కాపలా కాసినటువంటి సైనికులు కూడా ఆయన సమాధిలో ఉండటానికి వీళ్ళ బలము వీళ్ళ శక్తి పనిచేయలా. ఆయన సమాధిని జయించి పైకి లేచి వచ్చేసరికి కాపలా కాసిన వార్తలు కూడా జీవోత్సవాలుగా మారిపోయాయి. అది ఆయన శక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సంగతి మనం గ్రహించాలి. ఇవన్నీ దినాలు ఇప్పుడు రోజులుగా గడుస్తూ ఉన్న కొద్ది, క్షణాలు, నిమిషాలు, గంటలు, దినాలు గడుస్తూ ఉన్న కొద్ది, సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొద్ది ప్రతికూల పరిస్థితులు క్రైస్తవులకి ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే పఠించగలిగి దేవుని కొరకు నిలవబడడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేసి ముందుకి నడిపిస్తాడు. ఆ కృప ఆ రోజు పెందులు కడిన సమాధికి వెళ్ళినటువంటి స్త్రీలందరికీ, శిష్యులందరికీ, ఆయనకి నెలవరులందరికీ కూడా దేవుడు సహాయం చేసి వారిని గొప్ప సాక్షులుగా నిలవబెట్టాడు. ఆ కృప దేవుడు నీకు ఇవ్వడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడిన మాటల్ని నీవు ఎప్పటికైనా నిర్లక్ష్యం చేయక నీ గుండెల్లో పెట్టుకొని ఆ మాట ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తే వారిని బలపరిచినటువంటి దేవుడు నిన్ను బలపరిచి ముందుకి నడిపిస్తాడు. ఆ కృప దళిత దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.